ఆ! చిన్నప్పుడు నితీష్ క్రికెట్, క్రికెట్ గురించి నాకంత పెద్దగా ఐడియా లేదండి. మామూలుగా అల్లరి చేస్తూ ఉండేవాడు. అల్లరి చేసి అల్లరి మానిపించడం కోసం గ్రౌండ్‌కి తీసుకెళ్ళాను. గ్రౌండ్‌కి తీసుకెళ్తే అక్కడున్న సార్లు గాని అందరూ చెప్తున్నారు, "బాగా ఆడుతున్నాడు కంటిన్యూ చేయమంటే" అప్పటి నుంచి మనోడిని తీసుకెళ్ళి గ్రౌండ్‌కి తీసుకెళ్ళి నేను క్రికెట్ ఆడించడం నేర్పాను. అక్కడి నుంచి వాడు దాన్ని సరదాగా తీసుకెళ్ళిన నేను వాడేం చేశాడంటే దాన్ని సీరియస్‌గా తీసుకొని ఇంకా క్రికెట్ మీద చాలా ఇంట్రెస్ట్‌గా ఉన్నాడు. నేను అడిగా ఒకరోజు కూర్చోబెట్టి, "నాన్న చదువుతావా? క్రికెట్ ఆడతావా?" అంటే, "డాడీ నేను క్రికెట్ ఆడదాం అనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తావా?" అన్నాడు. సరే నువ్వు ఆడుతానంటే నేను సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ రోజు ఆడికి మాట ఇచ్చాను. దాని ప్రకారం ఈ రోజు వరకు ఆడితోనే నేను ఉన్నానండి. Just to add for that, when my father asked that question, no, క్రికెట్ ఆడతావా చదువుతావా అని. సో నేను చదువు తప్పించుకోవడం కోసం క్రికెట్ ఆడతాడు డాడీ ఆ ఏజ్లో. సో ఇట్స్ లైక్ నాట్ దట్ మెచ్యూర్డ్ అప్పుడు. సో ఆ ఏజ్లో క్రికెట్ ఆడతాను చదువు తప్పించుకోవడం కోసం క్రికెట్ ఆడతాను చెప్పి బికాస్ ఐ లవ్ క్రికెట్, ప్లేయింగ్ క్రికెట్. బట్ ఆబ్వియస్లీ గోయింగ్ టు గ్రౌండ్ అండ్ లర్నింగ్ ద టెక్నిక్స్ అండ్ ఆల్ నాకు అంత నచ్చేది కాదు. ప్లేయింగ్ విత్ ఫ్రెండ్స్ ఐ రియలీ లవ్. అప్పుడు అట్లా అయిందనమాట. సో ఆబ్వియస్లీ జాబ్ వదిలేసినప్పుడు నాకంత అవగాహన లేదు ప్రస్తుతం. అంటే వాట్స్ దాట్ అని లైక్ జాబ్ వదిలేసారు, ఈ స్టార్టింగ్ అప్ మై బిజినెస్ విత్ హిస్ ఫ్రెండ్స్, ఓకే విల్ బి ఫైన్ అని అనుకున్నా. స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేసి వెళ్ళిపోయారు. అప్పుడు వీ ఫెల్ట్ మై పేరెంట్స్ వర్ స్ట్రగలింగ్. బట్ మా ఫాదర్ ఎప్పుడు ఆ స్ట్రగల్ని చూపించలేదు అనమాట. సో వన్ డే ఐ సా హిమ్ లైక్ క్రయింగ్ అండ్ ఆల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై మామ్. నేను ఏదో స్నాక్స్ తినడానికి కిందకు వచ్చాను. దే థాట్ ఐ వాస్ స్లీపింగ్. కిందకి వచ్చినప్పుడు ఐ సా దెమ్ క్రయింగ్ అండ్ ఆల్. సో అట్ దట్ టైమ్ ఐ ఫెల్ట్ నేను అప్పుడు సరదాగా ఆడాను. ఈవెన్ మై ఫాదర్ వాజ్ సీరియస్ అబౌట్ మీ. ఐ వాస్ ప్లేయింగ్ ఇట్ ఫర్ ఫన్ లైక్ క్రికెట్‌ని ఎంజాయ్ చేస్తూ అట్లానే ఆడుతూ లైక్ నాట్ టు లర్న్ మచ్ అన్నట్టు అట్లా వెళ్ళిపోతున్నా. సో ఆ టైంలో మై ఫాదర్ యూస్ టు వేక్ మీ. నన్ను తీసుకెళ్ళి వాళ్ళు ఫోర్స్ చేసేవాళ్ళు. ఇది తిను, అది తిను, డ్రై ఫ్రూట్స్ తిను, అది తిను అని, జంక్ ఫుడ్ తినొద్దు అని. సో ఆ మూమెంట్ ఎప్పుడైతే నా కెరియర్‌లో ఆ మూమెంట్ ఈస్ చేంజింగ్ పాయింట్ అనమాట. సో వెన్ ఐ సా దెమ్ క్రైయింగ్ ఐ స్టార్టెడ్ చేంజింగ్ మై సెల్ఫ్. నెక్స్ట్ డే నుంచి ఐ యూస్ టు వేక్ అప్ బై మై సెల్ఫ్ అండ్ కట్ ఆఫ్ ఆల్ జంక్ ఫుడ్. మై ఫాదర్ ఏదైతే ఇచ్చారో అది తినేవాడిని. అప్పుడు దే రియలీ ఫెల్ట్ ఇట్ షాకింగ్ లైక్ ఏమైంది సడన్గా చేంజ్ చేయడం. టు బి హానెస్ట్ లైక్ ఐ హావ్ మెన్షన్ దిస్ ఆల్ మెనీ ఇంటర్వ్యూస్ బట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై ఫాదర్ ఐ నెవర్ మెన్షన్ లైక్ మా ఫాదర్ ఏడుస్తుంది నేను చూసానని. బట్ నవ్ ఈస్ ద టైమ్ లైక్ హీ నోస్ దట్ నేను చెప్పింది ఇప్పుడు తెచ్చు అంతే. నా నితీష్‌ని మోటివేషన్ చేయడానికి నితీష్ నాకు పెద్దగా అవకాశం ఇవ్వలేదన్నయ్య. అంటే ఏ పనైతే చెప్తున్నానో ఆ పనిని ఫుల్‌ఫిల్ చేసుకొచ్చేవాడండి. ఎప్పుడైనా అండర్ 14 నుంచి ఈ రోజు వరకు ఏ ఇయర్ కూడా గ్యాప్ లేకుండా అండర్ 14 2 సంవత్సరాలు ఆడాడు. అండర్ 16 ఆడాడు. నాకు ఏ రోజు కూడా పెద్ద బర్జన్‌గా లేకపోతే నేను జాబ్ మానేసానే మా వాడితో తిరుగుతున్నాను. నాకు ఆ బాధ కనిపించలేదు ఎక్కడ కూడా. ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఇయరు డే బై డే గేమ్ డెవలప్ చేస్తున్నాడు. బాగా ఆడుతున్నాడు. అందరూ కోచెస్ గానీ, సెలెక్టర్స్ గానీ, వీడీసీ వారు గానీ, ఏసీ వారు గానీ మాకు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు నేను ఇంకా ఆ జాబ్ మానేసినప్పుడు జాబ్ మానేస్తే ఇన్ని కష్టాలు పడవలసొస్తదా అని ఒక్కసారి ఆలోచించుంటే ఆ రోజు నేను జాబ్ మానేసి ఉండేవాడిని కాదు. ఆ రోజు క్యాజువల్‌గా నేనేం చేశానంటే ఫ్యామిలీని తీసుకొచ్చి యాక్చువల్ నా జాబ్ మానేయడానికి కూడా ఒక రీజన్ ఉందండి. హిందుస్థాన్ జింక్‌లో నేను జాబ్ చేసేవాడిని. ఇద్దరు చిన్నపిల్లలు. ఆ జాబ్ ఉందని చెప్పి నాకు అమ్మాయినిచ్చారు. ఒంగోలు అమ్మాయిని చేసుకున్నాను నేను. ఒంగోలు నుంచి నాకు ఆ జాబ్ ఉందని చెప్పి అమ్మాయినిచ్చారు. సరే జాబ్ ఉందని అమ్మాయినిచ్చారు. మా ఫ్యామిలీ అంతా బాగానే ఉంది. వెల్ సెటిల్ అంతా బాగానే ఉంది. ఎప్పుడైతే నాకు జింక్‌లో నుంచి ఉదయపూర్ ట్రాన్స్‌ఫర్ చేశారో నేను కొంచెం కన్‌ఫ్యూజ్‌లో పడ్డాను. ఉదయపూర్ వెళ్ళాలా? వద్దా? లేకపోతే జాబ్ చేయాలా? జాబ్ మానేస్తే మన పరిస్థితి ఏంటి అనేది నేను ఆలోచించుకున్నప్పుడు నాకు ఐడియా ఏం తట్టలేదు. అప్పుడు మళ్ళీ మా మిసెస్‌ని పిలిచి కూర్చోబెట్టానమాట. కూర్చోబెట్టి మాట్లాడుకున్నాం మామూలుగా. క్యాజువల్‌గా ఇప్పుడు ఎలా మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకున్నాం. యాక్చువల్‌గా మా మిసెస్ ఆ రోజు కానీ సపోర్ట్ చేసి ఉండకపోతే, ఈరోజు నితీష్ ఇక్కడ ఉండేవాడు కాదు. నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మీరెవరో నాకు తెలిసేది కాదు. నిజంగా చెప్తానండి. ఒక పర్సన్ వెనకాతల ఒక దేవత ఉంటదంటారు కదా! అలాగే నా భార్య. ఎన్నో కష్టాలు పడిందండి. కష్టాలు పడుతూ మమ్మల్ని ఆ కష్టం అంటే ఏంటో తెలియకుండా మమ్మల్ని ఈ స్టేజ్‌కి తీసుకొచ్చింది సార్. ఈరోజు నితీష్ గాని, నేను గాని ఇంత సక్సెస్ అవ్వడానికి గల కారణం నా నా భార్య అండి. ఆ రోజు ఒక్క మాట అనంటే నేను
క్రికెట్‌కి జాబ్ రిజైన్ చేసేవాడిని కాదు. ఎందుకంటే ఈరోజు మీరే ఒకసారి ఆలోచించండి. ప్రతి ఒక్కరికి జాబ్ ఉన్న వాళ్ళకే ఎంత విలువ ఇస్తున్నారు భార్య. అలాంటిది నేను జాబ్ మానేస్తాను. 25 ఇయర్స్ నాకు సర్వీస్ ఉందండి ఇంక అప్పటికి. ఒక్క మాట అన్నాను నేను. మా అబ్బాయిని నేను క్రికెట్ ఆడిస్తాను. పాపని మా ఆవిడకి ఎడ్యుకేషన్ అంటే ఇష్టం అండి. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. పాపని ఆమె నువ్వు చదివించు నేను బాబుని తీసుకుంటుంది. ఒక్క మాట కూడా నాకు తిరిగి చెప్పలేదండి. ఎందుకు జాబ్ మానేస్తావు? మానేయొద్దు జాబ్‌కెళ్ళు అని ఒక మాటగా నన్నంటే వెళ్ళిపోతాను సార్. ఎందుకంటే అది మనకి జీవితకాలం ఒక లైఫ్ ఉంది కదా! అలాంటిది ఆవిడ ఎప్పుడైతే నాకు అడ్డు చెప్పలేదో సరే నేను ఏది చెప్తే దానికి సరే అయిందో ఈరోజు మేము ఈ సక్సెస్‌ని అనుభవిస్తున్నామంటే 50% అండి. అందరూ నేనేదో జాబ్ రిజైన్ చేసి అబ్బాయిని ఇంతవరకు తీసుకొచ్చానంటారు కానీ ఇందులో 50% నా భార్యకి ఈ సక్సెస్ ఇవ్వాలండి. ఎందుకంటే ఆ రోజు నేను చెప్పిన దానికి 20 ఇయర్స్ జాబ్ మానేసినప్పుడు కూడా ఆవిడ నాకు సపోర్ట్ చేసి నేనున్నాను అని చెప్పి ఎన్నో కష్టాలు పడ్డాను సార్ జాబ్ మానేసిన తర్వాత. ఎక్కడ కూడా నాకు గానీ, పిల్లలకి గానీ ఇంటికొచ్చేటప్పటికి ఎన్ని బాధలున్నా సరే కానీ ఇంటికొచ్చినప్పటికి ఏమీ బాధలు లేనట్టు నవ్వుతూ మాతో కూడా సరదాగా ఆ గ్రౌండ్‌లో ఏమైందో అవే మాట్లాడుకున్నాం తప్పించి ఇంట్లోని ఇది లేదు, అది లేదు ఇలా ఈ బాధలు పడుతున్నాననేది ఎప్పుడు రాకుండా చూసుకుందండి. అది నా సక్సెస్‌కి కారణం అండి. మా అబ్బాయిని ఈరోజు ఈ స్టేజ్‌కి మేము తీసుకురావడానికి. టు బి హానెస్ట్ ఒక స్టేజ్‌లో నాకిదంతా అర్థం కాలేదు. బట్ ఒక స్టేజ్‌లో ఎప్పుడైతే చూసానో దాని తర్వాత ప్రెషర్ గురించి నాకంత ఐడియా లేదు. బట్ ఒక మోటివేషన్ ఏదైతే వచ్చింది. సో, యూ నో లైక్ మా ఫ్యామిలీని రెస్పెక్టబుల్ పొజిషన్‌లో పెట్టాలి. ఎవ్రీవన్ నీడ్స్ టు రెస్పెక్ట్ మై ఫ్యామిలీ. ఎవరైతే రెస్పెక్ట్ చేయట్లేదో దే నీడ్ టు రెస్పెక్ట్ దెమ్ బ్యాక్. సో, వన్స్ ఐ సా దట్ నేను ఎప్పుడైతే అండర్ 16లో హైయెస్ట్ రన్ గెటర్ అయ్యాను, అమ్మన్ అవార్డ్స్ తీసుకున్నానో దెన్ ఫ్యామిలీ అందరొచ్చి యూ మేడ్ యువర్ సన్ దిస్ ఫార్ అది అని అనడం. ఐ సా దట్ రెస్పెక్ట్ అట్ దట్ టైమ్. సో, అప్పుడు నా మైండ్‌ని మేడప్ చేసుకున్నా. సో, ఈ ఫీల్డ్‌లో నేను ఎంత ముందుకెళ్తే నా ఫ్యామిలీ కూడా అంత ముందుకెళ్తది. వాళ్ళు కూడా అంత రెస్పెక్టెడ్‌గా ఉంటారు. ఐ ఆల్వేస్ వాంటెడ్ మై ఫ్యామిలీ టు బి రెస్పెక్టెడ్. సో, దట్స్ ద మోటివేషన్ ఫర్ మీ. అండ్ ప్రెషర్ అనేది ఏం ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మై ఫ్యామిలీ ఈస్ దేర్ విత్ మీ. వాళ్ళు ఎప్పుడేం ప్రెషర్ పెట్టలేదు నాకు. స్టడీస్‌లో ప్రెషర్ పెట్టలేదు. ఎందులో ప్రెషర్ పెట్టలేదు. జస్ట్ నువ్వు క్రికెట్ ఆడు, నువ్వు నీ ఫిట్‌నెస్ చేసుకో అన్నారు. సో, ఐ ఐ గాట్ ఎ బెస్ట్ ఫ్యామిలీ. సో, అంత ప్రెషర్ ఏం లేదు నాకు. నేను టీవీ దగ్గర గానీ, గ్రౌండ్‌లో నేను కూర్చునేటప్పుడు నేను ఫస్ట్ భగవంతుని కోరుకుంటాను. నేను వెంకటరమణమూర్తి అంటే నాకు బాగా ఇష్టం. వాడిని కూడా చెప్తాను. నా ఫ్యామిలీ మొత్తం ఈ రోజుని వెంకటరమణమూర్తి అంటే మాకు గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు కదా! ఆయనే నాకు ఈరోజు నేను నితీష్ నాకు పుట్టడానికి కూడా కారణం ఆయనే అనుకుంటా నేను. అలాగే నేను ఎక్కడైనా మ్యాచ్ ఆడేటప్పుడు ఫస్టు చూస్తా ఉంటానండి. ఎక్కడైతే కూర్చొని బాగా ఆడుతున్నాడు అనుకోండి, ఇంక అక్కడి నుంచి ఎంతమంది ఎన్ని చెప్పినా అదే ప్లేస్ అనమాట. ఇంకా ఆ ప్లేస్ నుంచి కదలను. ఒకవేళ స్కోర్ రాలేదనుకోండి, ఇంకా టెన్షన్ పడి అటు ఇటు తిరుగుతా ఉంటున్నా. ఎప్పుడైతే ఎక్కడైనా 4, 6 వచ్చిందనుకోండి, ఇంక అక్కడే కూర్చుంటాను. లేదు ఎక్కడైనా స్టాండింగ్ అయిందనుకోండి, 100 కొట్టినయి ఎంతసేపని అని అక్కడే ఉంటానండి. ఎవరు పిలిచినా ఇక నేను నాకది ఫస్ట్ నుంచి నేను సెంటిమెంట్‌గా ఉంటానండి ఆ విషయంలో. నేను మామూలుగా చూస్తా ఫాదర్ ఎక్కడ కూర్చున్నారని. సో, డాడీ అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఒకసారి ఎండలో తిరుగుతారనమాట. బాగా ఆడినప్పుడు అక్కడ ఎండలో నించొని పోతారు. సో, నాకు అదొక మోటివేషన్ అప్పుడు. డాడీ ఎండలో నించొని చూస్తున్నారు. మ్యాచ్ బాగా ఆడాలి, మంచి స్కోర్ కొట్టాలి, డాడీని మంచి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యేలా చేయాలి. అదొక మోటివేషన్ నాకు అప్పుడు వచ్చేది. అది జస్ట్ అండర్ 16, అండర్ 19 అప్పుడన్నమాట ఇదంతా. సార్ నేను సెలబ్రిటీ అవుతానన్నది ఏదో వాస్తవం గానీ నాకు తెలీదు. నన్ను టీవీలో ఎంతమంది చూస్తున్నారు, మన తెలుగు ప్రజలు ఎంతమంది చూస్తున్నారు, నేను టీవీలో కనిపిస్తున్నాననే విషయం నాకు తెలీదు. కానీ నాకేంటి అప్పుడు కనపడుతుందంటే, ఈ నితీష్ యాక్చువల్‌గా 50 కొట్టినప్పుడు ఒక దగ్గర ఉన్నామండి. గ్యాలరీలో ఉన్నాం. ఎవరు విరాట్ కోహ్లీ వైఫ్, మా వైఫ్ అందరం కలిపి వేరే గ్యాలరీలో ఉన్నాం. అక్కడ 50 కొట్టినప్పుడు నాకెందుకో 50 కొట్టాడు కానీ, నాకు జాలీగా చూస్తూ చెప్పాను కదండీ! ఎక్కడైనా 4 కొట్టినా, ఎవరైనా 6 కొట్టినా ఎగురుతా ఉంటాను, క్లాప్స్ కొడతా ఉంటాను. అలాగే నాకిష్టం. ఆ 50 కొట్టినప్పుడు అక్కడేం నాకు అనిపించలేదు. అయితే ఈ క్రెడిట్ అంతా మా బామర్దికి ఇవ్వాలండి. ఆయన్నే ఫోన్ చేసి, "బావ ఇక్కడ భారత ఆర్మీ అనేసి అక్కడ మనకొక ఫ్యాన్ ఉంది ఇక్కడ. అక్కడున్నా నేను ఇక్కడికి రా" అన్నాను.
ఏంటి ఇక్కడ అప్పుడు 60 ప్లేయింగ్ అవుతుందండి. 50 అయిపోయింది. 60 ప్లేయింగ్‌లోనే నేను వెళ్ళాను, అక్కడికెళ్ళాను. వెళ్ళేటప్పుడు అక్కడ అంతా చాలా అల్లరల్లరిగా ఉందండి. డ్రమ్సు అయన్నీ ఉన్నాయి. అమ్మో! ఇక్కడికెళ్తే నేనేమన్నా ఉండగలనని సూరికి చెప్పాను నేను ఫోన్ చేసి. సూరి, నేను నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్‌ని, ఎవరికీ తెలీదు కదా అక్కడ. నేనొస్తాను, కామ్‌గా కూర్చుంటాను, ఎవరికీ చెప్పొద్దని చెప్పే ముందే. అలాగైతే నేనొస్తాను, లేకపోతే రాను. మళ్ళీ ఆళ్ళందరూ సెల్ఫీ గిల్ఫీ నితీష్ మాడేటప్పుడు నిన్నెవరిని పట్టించుకుంటారు. మళ్ళీ ఆళ్ళెవరైనా సెల్ఫీలు అయి అడిగారనుకోండి నేనివ్వను. మళ్ళీ నితీష్ రెడ్డి వాళ్ళ ఫాదర్‌కి ఇంత గర్వం అనుకుంటారు కదా! ముందే చెప్పాను. నువ్వు చెప్పనంటే నేనొస్తాను, లేకపోతే నేనెళ్ళిపోతాను సూరి, అక్కడే కూర్చుంటానంటే, లేదు బావ, నేనెవరికీ చెప్పలేదొచ్చి అని. అక్కడ ఒక సీటుంటే 90 వరకు ఎవ్వరికీ తెలీదండి నితీష్ రెడ్డి ఫాదర్ అక్కడున్నాడని గానీ, ఎవరికీ వీడియో వాళ్ళకి తెలీదు, ఎవ్వరికీ తెలీదు. మా బామ్మర్ది, నేను, ఇంకొక అబ్బాయి ఫ్రెండ్ అక్కడ కూర్చున్నాం. అలా చూస్తా ఉన్నాం. నేను గూడా ఇంకా మ్యాచ్ చూస్తున్నంత సేపు నాకేంటంటే, అది బయట కనపడతదో కనపడదో తెలీదని నేను వెంకటరమణమూర్తిని గానీ, ఈశ్వరుని గానీ అలా నేను మనసులోని ఏదో ఒకటి ఆయన్నంత సేపు నాకు ఆ భగవంతుడినే తలుచుకుంటుంటానండి. అలా చూస్తా ఉన్నాను. ఇంకా 98 దగ్గరకొచ్చినప్పటికి బుమ్రా ఔట్ అయింది. ఔట్ అయిపోగానే ఇంకా నాకు ఒక్కసారి అంటే 98 అంటే 100 అంటే ఎన్నో 100 కొట్టాడు గానీ ఇంటర్నేషనల్ 100 ఫస్ట్ టైమ్ కదా! ఈ 99 దగ్గర ఔట్ అయిపోతే ఇంక నాకు అక్కడి నుంచి చిన్నప్పటి నుంచి వచ్చిన మొత్తం నాకు ఒకసారి మైండ్‌కొచ్చిందండి అంతాను. వచ్చి 99 దగ్గర ఔట్ అయిపోతే అలాగా నాకు ఒకసారి జడుకొచ్చి కానీ భగవంతుని ఎలా దండం పెట్టుకొని అప్పుడు మీరందరూ చూసే ఉంటారు. అది నేను ఇంకా నన్నెవరు చూస్తున్నారో లేదో నాకు తెలీదు. కానీ తర్వాత తెలిసింది అందరూ నన్నే చూస్తున్నారు ఇదే అనేసి. భగవంతుడా! అప్పుడు సిరాజ్ బ్యాటింగ్ ఆ 3 బాల్లు ఆడినంత వరకు నేను దండం పెట్టుకున్నాను. సిరాజ్ లాస్ట్ 6 బాల్లు ఆడినప్పుడు మీకు చూసే ఉంటారు. అలా దండం పెట్టుకొని ముందుకు పడిపోతున్నా గ్రౌండ్, నాకు కూడా తెలీదండి అలా పడిపోతున్నాను. తర్వాత మళ్ళీ అలాగొచ్చాం, అమ్మ! అయిపోద్ది ఇంక, నేను అప్పుడు వెంకటరామమూర్తి అనుకున్నాను. అంటే 100 అవ్వాలి. అవుతే నేను ఇక్కడికొచ్చినందుకు అనేసి నేను దేవుడిని మొక్కుకొని అలా ఉన్నాను. కరెక్ట్ 100 కొట్టాడండి. ఇంక నాకు ఈ చిన్నప్పటి నుంచి నితీష్‌తో తిరిగినవి గానీ, కష్టాలు ఇవన్నీ నాకు ఒకసారి నేనేం చేస్తానో నాకే తెలీదండి ఇంక నేను. నాకు కొద్దిగా ఎమోషనల్ అయ్యి అది తర్వాత చూసేటప్పటికి ఎంత వైరల్ అయిందన్న వీడియో అంటే నాకే తెలీదండి. చాలా నా లైఫ్‌లో ఇంక నాకు అంతకన్నా బెస్ట్ ఇంకేముండదు సార్ నా లైఫ్‌లో. చాలా మా ఫ్యామిలీ గానీ, నేను గానీ, నేను సార్ మీకో విషయం చెప్తాను. అది మీరెలా తీసుకుంటారో నాకు తెలీదు. మేము పుట్టింది చిన్న విలేజ్ అండి. ఆ విలేజ్ పేరు కూడా చెప్పినా మీరెవరికి కూడా గుర్తుండదు. విశాఖపట్నంలో తుంగలం గ్రామం అంటే ఎవరికీ తెలీదు. ఇప్పటికి కూడా ఎవరికీ తెలీదు. అలాంటి తుంగలం గ్రామంలోనే నేను పక్క ఊర్లో ఉన్నది ఎవరికీ తెలీదండి. గాని ముత్సల్ రెడ్డి అంటే పక్క ఊరోడికి కూడా తెలీదు. అలాంటిది ఈరోజు మా అబ్బాయి దయ వల్ల ఇంటర్నేషనల్ ప్లేయర్ తండ్రిగా అంటే నేను నితీష్ పెట్టిన పేరు నితీష్ కుమార్ రెడ్డి. ఎప్పుడైనా అందరూ అండర్-14, అండర్-16 ఆడేటప్పుడు ఏమన్నారంటే, నితీష్ రెడ్డి వచ్చారురా, ముత్యాల రెడ్డి వచ్చారు, ముత్యాల రెడ్డి అనేవాడు. కొడుకు నితీష్ రా అనేవారు. ఇప్పుడు ఆ ముత్యాల రెడ్డి అనే పేరు పోయిందండి. నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ వచ్చారు, నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ వచ్చారు. ఓకే. గ్రేట్ అండి అది కూడా రావడం అంటే అదేం చిన్న విషయం కాదు. తొంగలో నుంచి బయటికి వస్తే ఎవరు గుర్తుపట్టరు డాడీ. సో నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ అని చెప్తే ఓకే. బట్ అక్కడి నుంచి ఆస్ట్రేలియాలో వచ్చి ఆస్ట్రేలియన్స్ గుర్తుపట్టడం దాని తర్వాత మ్యాచ్ తర్వాత దట్ మేక్స్ మీ సో హ్యాపీ. ఆస్ట్రేలియన్స్ గుర్తుపడుతున్నారు అంటే ఎక్కడో తుంగలో ఎక్కడో ఆస్ట్రేలియా. సో దట్ రియలీ మేక్ మీ సో హ్యాపీ. నేను బాక్స్‌లో చూసాను. ఎందుకంటే ఐ గేవ్ దెమ్ బాక్స్ టికెట్స్. సో ఐ కెన్ సీ అనుష్క శర్మ, మై మామ్, మై సిస్టర్, ఎవ్రీవన్ ఐ కెన్ సీ. బట్ నాకు ఫాదర్ కనిపియట్లే. ఐ నో మై ఫాదర్ వోంట్ బి ఇన్ వన్ ప్లేస్. ఆ బాక్స్ అంతా ఎతుకుతున్నా. సో లేటర్ ఆన్ నాకు అసలు తెలీదు. ఇఫ్ హి ఈస్ దేర్ ఐ వుడ్ హావ్ రన్ టువర్డ్స్ హిమ్. ఐ డోంట్ నో. నేను అక్కడ ఎందుకంటే హి ఈస్ సో క్లోజ్ టు ద బౌండరీ లైన్ అనమాట. సో నాకు తెలీదు అక్కడ ఉన్నారని. సో తర్వాత ఆఫ్టర్ 100 వెన్ ఐ వెంట్ ఔట్ అప్పుడు వెన్ ఐఎమ్ వాచింగ్ మై ఫోన్ దెన్ ఐ సా హి ఈస్ క్రయింగ్ అండ్ ఆల్. I thought where he is. Then I saw that Bharat Army fans and all. So అప్పుడు అనుకున్నా ఓకే భారత్ ఆర్మీ ఫ్యాన్స్ ఉన్నారని. I actually wanted to show in my bat and I want to smile, but I showed it to my parents, like my mom and sister. So they are really happy and my sister is also so happy. She doesn't watch a lot of matches of mine, but thankfully ఆ మ్యాచ్కి తను రావడం and తను చూడడం, she loves me a lot and we never got so much time, my sister and me, but she loves me a lot. I'm so happy that I made 100 in front of her. ఒక్క స్టేజ్ వరకు అండర్-14, అండర్-16 వరకు నితీష్ గురించి నేను ఆలోచించేవాడినండి. నాకెప్పుడు కూడా ఒకటే ఆలోచన ఉంది.
పాపని ఎంబీబీఎస్ చేస్తానని చెప్పి ఆ రోజు మా వైఫ్‌కి మాట ఇచ్చాను. అది ఒక పక్క అవుతూ ఉంది. ఈ క్రికెట్‌లోని నితీష్ ఆడుతున్నాడు. అండర్ 14, అండర్ 16 ఆడుతున్నాడు కాబట్టి నేను నితీష్‌తో తిరుగుతూ ఉండేవాడిని, చేస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు నాకు ఇంకేమైపోయిందంటే నేను ఫ్రీ అయిపోయానండి. నిజం చెప్పాలంటే నితీష్ ఏం చేస్తాడు ఏమన్నది నితీష్ ఇప్పుడు నాకు చెప్పాలి. డాడీ నువ్వేం చెయ్యి, నువ్వు ఇది చెయ్యి అని చెప్తే నేను అది చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంక నితీష్‌కి నేను చెప్పే మాట ఇంక నాకేం లేదు. నాకు నేను ఒక మాట తీసుకున్నాను నితీష్ దగ్గర. 23 ఇయర్స్ వరకు నువ్వు నా మాట వినాలిరా నితీష్. తర్వాత 23 ఇయర్స్ నీకు ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు నేను గుర్తుందా మాట? నేను ఆ రోజు మాట తీసుకున్నాను. నువ్వు ఇండియా ఆడు, లోకల్ మ్యాచ్‌లు ఆడు, ఏమైనా ఆడు. నువ్వు 23 ఇయర్స్ వచ్చే వరకు నువ్వు నా మాట వినవలసిందే. నేనేం చెప్తే చేయవలసిందే. 23 ఇయర్స్ వచ్చిన తర్వాత నువ్వేం చెప్తే నేను అది చేస్తానన్నాను. ఇంకా ఒక 2 ఇయర్స్ ఉన్నాయి అవే. తర్వాత అప్పుడు నితీష్ నాకేం చెప్తాడో నేను అది చేయడానికి రెడీగా ఉన్నా. సరే ఇది చాలా మంచి క్వెషన్ అండి. మేము ఒకరిని చూసి విరాట్ కోహ్లీని, ధోనిని, రోహిత్ శర్మని ఇలాంటి వాళ్ళని చూసి మేము క్రికెట్ ఆడడానికి నితీష్‌ని గ్రౌండ్‌కి తీసుకెళ్ళి ఈ ఇంతవరకు తీసుకొచ్చాం కదా! ఈరోజు నితీష్‌ని చూసి ఇంకొక 10 మంది నితీష్‌లా అవుతానంటే అది చాలా గొప్ప విషయం అండి. నాకు చాలా సంతోషంగా ఉంది ఆ మాట వినేటప్పుడు. అయితే తల్లిదండ్రులకు నేను ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే ఇది నేను ఏ బుక్‌లోంచి చదివింది కాదు. ఎవరి దగ్గర నేర్చుకున్నది కాదు. నేను ఓన్‌గా నేను కష్టపడి చిన్నప్పటి నుంచి నేను కష్టం గాని, లాభం గాని చెప్పిన మాట ఏంటంటే పేరెంట్స్‌కి ఏంటంటే పిల్లలు ఏం చేస్తారనేది ముందు అడిగి తెలుసుకోవాలండి. ఇప్పుడు నాకు క్రికెట్ అంటే ఇష్టం. నితీష్‌ని క్రికెట్ ఆడు లేతే ఫుట్‌బాల్ ఆడు అని చెప్తే వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందో మనం తెలుసుకోవాలి కదా! ప్రతి తల్లిదండ్రులకి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే ముందు పిల్లలు చదవాలనుకుంటున్నారా? ఆడాలనుకుంటున్నారా? ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారు? మన ఇంట్రెస్ట్ కాకుండా పిల్లలది ఒపీనియన్ తీసుకొని దానికి చిన్న పిల్లలని చాలామంది నేను విన్నానండి. నేను చెప్పిందే చెయ్యి అంటారు చాలామంది. అలా కాకుండా వాళ్ళది ఆ ఏజ్‌లోనే ఆళ్ళ ఒపీనియన్ తీసుకొని చదివితే చదవడం, లేతే ఫుట్‌బాల్ అయితే ఫుట్‌బాలు, క్రికెట్ అయితే క్రికెటు అలాగ ఆడిస్తే మంచిదని పేరెంట్స్‌కి నేను చెప్తాను. ఎందుకంటే వాళ్ళ ఆ ఏజ్‌లోనే వాళ్ళ దగ్గర ఏదో కొంత తెలిసిందుంటది కదా! ఆ పిల్లల్ని అడిగి తెలుసుకొని చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను.